100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత ఆ ఫీవరు ఆ ఫ్లేవరు కంటిన్యూ ట్రెండ్లో ప్రోమోస్ పడుతూనే ఉన్నాయి. ఈరోజు ఏ కంటెస్టెంట్ ప్రోమోలో వస్తున్నారని ఎగ్జైటెడ్గా చూస్తున్నాం. అలాంటిది సడన్గా ఒక మన్మధుడు లాంటి ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చిన తర్వాత నిజంగా సెట్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ హాట్గా మారింది. సో ఎందుకు అనేది మనం అందరం చూసాం కదా. సో వెయిట్ లిఫ్ట్ చేయగలరా అంటే శ్రీముఖి గారిని చూసే విధానంలోనే మనోడు ఎంత మన్మధుడు అనేది మనందరికీ అర్థమైపోయింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ అనగానే పిన్ డ్రాప్ సైలెన్స్, ఆ డిగ్నిఫైడ్, అదంతా కూడా ఒక కైండ్గా మనం అనుకుంటూ ఉంటాం. బిగ్ బాస్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. డిసిప్లైన్ అసలు ఉండదు. గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ డిసిప్లైన్కి, ఈ గజిబిజిగా ఉండే గందరగోళానికి ఎలా సెట్ అవుతాడో మనోడు అనేది నా క్వశ్చన్ మార్క్. సో ఇవన్నిటికీ క్లియర్ అవ్వాలి అంటే ముందు మన ఆర్మీలో ఉన్నటువంటి ఆ మన్మధుడిని బయటకు తీద్దాము. దాని తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. హాయ్ పవన్ కళ్యాణ్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్. కదా వెయిట్ ఎత్తుతారా? ఖచ్చితంగా. నేను లుక్ ఇవ్వలేదు. ఆన్ ఫేస్ ఉన్నారు కదా, ఇంక లుక్ కళ్ళలో చూడాలి మీరు. నా కళ్ళలో తెలుస్తుంది. కళ్ళలో చూస్తే తెలుస్తుందా? నిజంగా ఒక్కటి మాత్రం ఎట్ ఓపెన్ చేసినా కూడా అదే కనబడుతుంది. అంటే పాపం ఆవిడ వెయిట్ ఎత్తగలరా అని అడిగితే శ్రీముఖి గారిని ఎత్తుతారా అన్నట్టు చూసారు. అంటే ఆవిడ అలాగే చూసారు. మొయ్యగలరా అన్నట్టు, అంటే మేబీ మొయ్యమంటారేమో, టాస్క్ ఇస్తారేమో అనుకో నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. సో సరే, ఇప్పుడు మనం అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ దాదాపుగా 8లో ఉన్నాను అనమాట. 79 to 80. ఇప్పుడు అన్ని కేజెస్. ఇప్పుడు నన్ను వెయిట్ లిఫ్ట్ చేయాలి. డెఫినెట్లీ చేసేద్దాం. నో ప్రాబ్లం, దానికి ఏమైనా చేసేద్దాం. ఏమైనా ఒక డ్రమ్ అనుకుంటున్నారా ఇలా పట్టుకుని వెళ్ళిపోవడానికి? లిఫ్ట్ చేసేస్తా. అమ్మాయిలు సున్నితంగా హ్యాండిల్ చేయాలి మేడం. సున్నితంగా ఎలా చెప్తున్నారు? ఇదేదో టాస్క్ నిజంగానే మనం వింటాము. సో మరి ఎలా లిఫ్ట్ చేస్తారో చూద్దాం. సో ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేయాలి నన్ను లిఫ్ట్ చేసేటప్పుడు. చూద్దాం, ట్రై చేద్దాం. ట్రై అంటున్నారేంటి? చేసేస్తారన్నారు కదా. చేసేద్దాం. మీకు తెలుస్తుంది కదా నా ఎక్స్ప్రెషన్, అది ట్రై చేద్దాం. చేసేద్దామా? చేస్తాను. నేను చేస్తాను. నన్ను మీరు మొయ్యరద్దులే, నేనే మోస్తాను. అదే చూస్తాను మరి. డెఫినెట్ గా. సూపర్. సో ఇండస్ట్రీ, యాక్టింగ్ అంటే ఇష్టం? చిన్నప్పటి నుండి చాలా ఎప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడు టీవీస్ చూసినా, ఏం చూసినా, పోస్టర్ చూసినా అవ్వాలి అంటే ఎప్పుడు నాకు మైండ్ మినిమం మెచ్యూరిటీ ఏజ్, మినిమం సినిమాలు చూసే ఏజ్ అంటే స్టాలిన్ సినిమా అన్నమాట, చిరంజీవి గారిది. ఆ స్టాలిన్ సినిమాలో పరారే టైటిల్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ స్టెప్ వేస్తూ తర్వాత ప్రభాస్ గారు ఏకనిర్జన స్టెప్ వేస్తూ అలా ప్రతిదానికి టైటిల్ సాంగ్స్ అనేది పెట్టుకొని నేను అలా ఇన్స్పైర్ అయిపోతుండేవాడు అనమాట. పోస్టర్స్ చూసి ఇలా మనకు 100 days ఫంక్షన్ ఎప్పుడు అవుతుంటుంది, మొన్న అల్లర్జున్ గారు నేషనల్ అవార్డు వస్తుంది, ఇలా మనకి ఎప్పుడు వస్తుంది, ఇలా త్రిపుల్ రామ్ చరణ్ గారిని చూసి ఎవరిని చూసినా, ఎన్టీఆర్ గారిని చూసినా, ఎవరిని చూసినా ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు వస్తుంది, మనకి ఎప్పుడు అవకాశం వస్తుందని చాలా అనుకునేటండి. జాబ్ వచ్చేసింది. మరి ఇంకేం స్టేజ్ మీద అతను పొరపాటున జాబ్ వచ్చేసిందంట. ఓకే, పొరపాటున అంటే ఓకే, నేను దానికి డెడికేషన్ గా ఒక 6 months సినిమా థియేటర్లు కాటికి వెళ్ళకుండా ఓకే డాడీ పంపించాడు కదా, ఓకే వీళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారు, నా ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి ఓకే ఫైనాన్షియల్గా చాలా వీక్, మేము డాడీ చాలా ఫేస్ చేశారు, చాలా ఎదురు దెబ్బలు చాలా తగిలే. నాకు ఎంత చేసినా నాకు ఎక్కడ ఏవి తక్కువ చేయకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు. సో అతని కోసం నన్ను ప్రూవ్ చేసుకోవాలి, అతని కొడుకుగా నేనేం చేయగలను, తనకి ఈ మాత్రం హ్యాపీనెస్ నేను ఇవ్వాలి అని చెప్పి టఫ్గా నా ఇష్టాన్ని కూడా నేను పక్కన పెట్టి అతని కోసం నా డ్రీమ్ని, నా ప్యాషన్ని అన్ని పక్కన పెట్టి కష్టపడ్డాను. నాన్న కోసం డెఫినెట్గా నేను కష్టపడితే ఒక నేను ఇదే ఫిక్స్డ్ ఫీల్డ్ అనుకోలే, ఐ వాంట్ టు మేక్ హిమ్ ప్రౌడ్ టు సర్వ్ ఇండియా అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఛాన్స్ వచ్చింది, ఎగ్జామ్ రాశాను. ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఫిట్. నేను చిన్నప్పటి నుంచి 9th class నుండి నేను రన్నింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ చేస్తుంటాను. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉపయోగపడింది. అండ్ నేను స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకున్నటువంటి గ్రౌండ్కి కానీ ఈ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే నేను దీనికోసం కూడా కష్టపడ్డాను. కానీ ఎంత కష్టపడినా నాకు మినిమం హార్ట్లో ఎక్కడో గిల్ట్ ఉంటుంది కదా, ఓకే నాకు నచ్చింది నేను ఇంకా చేయట్లేదు కదా, ఇది ఓకే లక్. అందరికీ ఛాన్స్ రాదు కదండి. చాలా మంది చాలా కష్టపడతారు కదా సర్వీస్లోకి వెళ్ళడానికి, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి. సో అందరికీ ఛాన్స్ రాదు.
నాకు వచ్చిందని వినియోగించుకుంది. ఓకే, వచ్చిందని ఎందుకు వదిలేసుకోవడం, ఈ అదృష్టాన్ని ఎందుకు వదిలేసుకోవడం అని నేను వెళ్ళాను. 3 years సర్వీస్ చేద్దాం అంటే నేను యాక్చువల్గా నాకు ఎంతైతే ఉందో అంతవరకు సర్వీస్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళా. నేను మధ్యలో వచ్చేద్దామని ఏం రాలే. సో అన్ఫార్చునేట్గా వచ్చింది ఛాన్స్. ఓకే, ఇది వచ్చింది, దీనికి ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేద్దాం, ఎలా అయినా కొడదాం అని చెప్పి ఇలా లీవ్ పెట్టుకొని ఇలా రావడం జరిగింది. సూపర్. ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ ఒకటి చేయలేదండి బాబోయ్, అతను ఆల్రౌండర్ అతను. అంటే అతనికి ఫస్ట్ నార్మల్గా ఓకే 10th వరకు ఓకే, 10th తర్వాత మిల్క్ బిజినెస్ పాల వ్యాపారం పెట్టుకునేవారు. ఇక్కడ మాక్సిమం మన ఏరియాస్ అన్ని, మన వైజాగ్ విజయనగరం ఏరియాస్ అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ కాబట్టి ప్రతి కంపెనీకి ప్రతి దానికి పాలు పెరుగు అన్ని సప్లై అనమాట. అప్పుడు చాలా బాగుంటుండే. తర్వాత కొంతమంది బ్యాక్ స్టాబింగ్ చేయడం వల్ల డాడీకి చాలా మంది వెన్నుపోటు పొడిచి, అప్పుడు డాడీ కూడా చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది అనమాట. సో వాళ్ళకి అందరిని నమ్మేసేవారు ఈజీగా, ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, సో మొత్తం చాలా జీరోకి వచ్చేసాం, బాగా డౌన్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ పొజిషన్. చాలా మంది డౌన్ అయిపోతే అప్పుడు మా తాతయ్య, మా నాన్నమ్మ, మా చిన్న తాతయ్య, మా చిన్నాన్నమ్మ వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి, మా ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఇలా కాదు ఇది అని చెప్పి అంత డౌన్ దిగిపోయిన తర్వాత కూడా ఈ బౌన్స్ బ్యాక్ అనమాట. తర్వాత ఓన్లీ నా మీద ఆశలు పెట్టుకొని మొత్తం ఫ్యామిలీ మొత్తం నా గురించి డాడీ చాలా కష్టపడి చాలా చేసిన తర్వాత ఈ ఫీల్డ్ తర్వాత ఆటో వచ్చారు. ఆటో తర్వాత వ్యాన్ నడిపేవారు, తర్వాత క్యాబ్ చేసేవారు. ఇప్పుడు క్యాబ్ మొత్తం నాకు జాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ కూడా అమ్మేసి ఇప్పుడు ఒక 2 shops పెట్టుకున్నారు ఊర్లో. 2 shops పెట్టుకొని కొంచెం పీస్ఫుల్గా ఉన్నారు. మమ్మీ హౌస్ వైఫ్, హోమ్ మేకర్. బ్రదర్ అండ్ సిస్టర్స్? బ్రదర్ ఉన్నాడండి, తను కూడా ఓకే పాలిటెక్నిక్ చేశాడు. పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు డాడీకి హెల్ప్ఫుల్, ఇప్పుడు డాడీకి కూడా వయసు అవుతుంది కదా, సో డాడీకి సపోర్ట్ గా ఒక షాప్ దగ్గర మెయింటెనెన్స్ చేస్తుంటారు. 2 షాపులు ఉన్నాయి కాబట్టి. సో పుట్టి పెరిగింది చదువుకోవడం అంతా విజయనగరం? నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పైడి భీమవరంలో పుట్టాను. పెరిగింది ఇక్కడ ఆనందపురంలో పెరిగాను, వైజాగ్ దగ్గర. హాస్టల్లో చదువుకుంది కాకినాడ అనమాట. అమ్మయ్య, ఇంకేమన్నా లిస్ట్ చెప్తారేమో. తర్వాత ఇంటర్ డిగ్రీ నా విజయనగరం, తర్వాత మళ్ళీ కోచింగ్ కాకినాడ, మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. సో మొత్తానికి కాశ్మీర్. అమ్మో, గన్స్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూరే కదా? కాశ్మీర్ అంటే సుస్సు వచ్చేస్తుంది. మరేం చేయలేదు, తప్పదు మరి. సరే, డాడీకి ఆర్మీ అంటే ఇష్టమా? హీ వాంట్ టు బి ప్రౌడ్, నన్ను ప్రౌడ్ గా చూడాలనుకునేవారు. ఒక దేశానికి సేవ చేస్తే, నా కొడుకు దేశానికి సేవ చేస్తే చూడాలంటున్నారు. హీ వాంట్ టు బి ఒక సర్క్యులర్ ఇన్స్పెక్టర్ అయినా, ఒక ఇన్స్పెక్టర్ రేంజ్ లో చూడాలనుకునేవారు నన్ను. అతను ఎప్పుడు తనకి పోలీస్ అంటే ప్యాషన్, డాడీకి పోలీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో డాడీ కోరికను నెరవేర్చడం కోసం ఈ ఫీల్డ్ లోకి అప్పుడు ఉంటుండే. చిన్నప్పుడు హీరో ఫీలింగ్ ఉంటుంది కదా, మనం కూడా అది కూడా సినిమాల ద్వారానే. పోలీసు ఓకే, సినిమా చూస్తే పోలీస్ ఎంత పవర్ ఉంటుంది, అది కూడా సినిమాల ద్వారా వచ్చినవి. సోల్జర్ సినిమాలు కానీ, ఇవి సినిమాలు కానీ ఇవన్నీ చూసి అది కూడా సినిమాల ద్వారా వచ్చిన ఇన్స్పిరేషనే. ఓకే, అప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ లూప్ లో, ఆ సోల్జర్ సాంగ్ అలా లూప్ లో పెట్టుకుంటూ వినేటండి అనమాట ట్రాన్స్ లో. సో super. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.